రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ అవిశ్వాస వివాదం రచ్చరచ్చైంది. కొత్తూరు మండలంలోని వైఎం తండా దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జమ్మికుంట బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న రాజేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. మొత్తం 30 వార్డులు ఉండగా ఇరువురికి 15 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఇందులో ఓ వర్గం కౌన్సిలర్లను కొత్తూరు శివారులోని ఫామ్ హౌస్ లో ఉంచినట్టు సమాచారం. ఇప్పుడు వీరి కోసం నాయకులంతా రోడ్డుపై పడ్డారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉంది. సార్ వెంకటేష్, జమ్మికుంట మున్సిపాలిటీ అవిశ్వాస వివాదానికి కారణం ఏంటి? అపర్ణ, జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం రేగడంటే స్థానిక చైర్మన్ గా ఉన్న తక్కాలపల్లి రాజేశ్వరరావు ఒంటెద్దు పోకడలే కారణం చెప్పుకోవచ్చు. ఈ రగడ గత నెల 28వ తారీఖు మొదలైంది. అంటే చాలా రోజులుగా రగులుతున్నప్పుడు కూడా అది రచ్చకెక్కింది మాత్రం మొన్న 28వ తారీఖు. ఈ పొన్నగంటి మల్లయ్య అనే బీఆర్ఎస్ లీడర్ కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం, అతనికి సంబంధించిన అనుచర వర్గంతో అవిశ్వాస నోటీసు కరీంనగర్ కలెక్టరేట్ కి ఇచ్చారు. ఇప్పుడు ఆ రచ్చ కాస్త ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లోకి చేరిందని చెప్పొచ్చు. అక్కడ ఈ రోజు జరిగిన గొడవ కావచ్చు. 2 రోజుల క్రితం కూకట్పల్లిలో కూడా ఇలాంటి గొడవ జరిగినది. పెద్దగా బయటకు రాకపోయినా కూడా ఇట్లా శిబిరం, ఇప్పుడు ఈ కొత్తూరులో ఉన్న శిబిరమే 2 రోజుల క్రితం మనకు కూకట్పల్లిలో ఉంది. ఆ కూకట్పల్లి దగ్గర కూడా ఈ తక్కల్లపల్లి రాజేశ్వరరావు వర్గం వెళ్ళి అక్కడ పొనగంటి మల్లయ్య వర్గాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ పోలీసుల జోక్యంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళకి తెలియకుండా ఉండేందుకు కొత్తూరుకు వచ్చారు. కొత్తూరుకు వచ్చిన విషయం కూడా తెలుసుకున్న రాజేశ్వరరావు అక్కడికి ఈ రోజు తన అంచర్ వర్గంతో రావడం, అక్కడ ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడం, దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఓవరాల్ గా ఇది జమ్మికుంట మున్సిపాలిటీ వ్యవహారం కనుక చూస్తే కేవలం 30 వార్డులున్న చిన్న మున్సిపాలిటీ. అందులో 15 మంది ఇప్పుడు పొనగంటి మల్లయ్య వెంబడి ఉంటే మరో 15 మంది తక్కలపల్లి రాజేశ్వరరావు వెంబడి ఉన్నారు. నిజానికి పొనగంటి మల్లయ్య వెంబడి అవిశ్వాస నోటీస్ ఇచ్చిన రోజు 22 మంది సంతకాలు పెట్టారు. ఆ 22 మందిలో ఆయన వెంట 18 మంది కూకట్పల్లికి వచ్చారు. ఆ 18 మందిలో ముగ్గురిని ఈ కౌశిక్ రెడ్డి, ప్రజెంట్ హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కాబట్టి ఒక ముగ్గురిని డ్రాప్ చేసి వెనుకకు రప్పించగలిగాడు సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు 15 మంది అక్కడ ఉన్నారు, 15 మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ 15 మందిలో కనీసం ఒకరిద్దరిని తెచ్చుకున్నా కూడా అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలలో భాగంగా ఈ రోజు మళ్ళీ చైర్మన్ మరొకసారి తన వర్గంతో కొత్తూరుకు రావడం, అక్కడ వీళ్ళు వచ్చిన విషయం అక్కడి కాంగ్రెస్ నేతలు పసిగట్టి అక్కడున్న కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలు అక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ కావచ్చు, తర్వాత రవీందర్ యాదవ్ ప్రస్తుత ఎంపీపీ కావచ్చు, అక్కడ లోకల్ లీడర్స్ ఇద్దరు కూడా ఆ 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దానికి అక్కడ జమ్మికుంటకు సంబంధించిన కాంగ్రెస్ వర్గము బీఆర్ఎస్ వర్గం తోడైంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న మున్సిపాలిటీ అవిశ్వాస రగడ హైదరాబాద్ నగర శివార్ల చుట్టూ తిరుగుతా ఉంది. ఇది స్థానికంగా కూడా ఆసక్తి నెలకొంది. ఇంకో ఏడాదిలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్క ఏడాది కోసము చైర్మన్ ని మార్చాలనుకోవడం పెద్ద తతంగమే నడిచింది. చాలా రోజులుగా ఈ వ్యవహారం నానుసు వస్తున్నా కూడా మొన్న ఎప్పుడైతే అధికారం బదలాయింపు అయిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చిందో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొనగంటి మల్లయ్య తన అనుచరులతో కలిపి ఈ అవిశ్వాస ప్రతిపాదన తెచ్చారు. అవిశ్వాస నోటీసు కలెక్టర్ కి ఇవ్వడం, తర్వాత కొద్ది రోజుల్లోనే కలెక్టర్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి అవిశ్వాస నోటీసు మెజారిటీ సభ్యులు కనుక ఇస్తే ఒక నోటీస్ ఇచ్చి బల నిరూపణ కోసం అవకాశం ఇస్తారు. కానీ ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను కూడా ఒక 24 మంది సంతకాలు తీసుకొని అందరూ మా వెంటే ఉన్నారు, 22 మంది ముందు చేసే సంతకాలు చెప్పి కౌశిక్ రెడ్డి కూడా వచ్చి కలెక్టర్ని కలిసి ఆ విషయం చెప్పాడు. మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దు, మా వెంట 24 మంది ఉంటారని మరొక సంతకాలతో కూడిన ఒక లెటర్ ని కలెక్టర్ పోటీ చేశారు. ఇంతలోనే కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి వేచి ఉన్న సమయంలోనే 2 వర్గాలకు విడిపోయి వీళ్ళు క్యాంపులుగా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా తలదాచుకున్నారు. దీంతో ఒక శిబిరం నుంచి ఇంకో శిబిరంలోకి కౌన్సిలర్లను మార్చే ప్రక్రియలో భాగంగా ఇదంతా జరుగుతుంది. కాకుండా ఈ వ్యవహారం ప్రస్తుతానికైతే రచ్చరచ్చ అయిపోయింది. మొత్తం 2 వర్గాలుగా చీలిపోయి జమ్మికుంట మున్సిపాలిటీలో ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. ప్రజాపాలనలో నిజానికి కౌన్సిలర్ దగ్గర ఉండి అక్కడ స్థానిక వాళ్ళ వార్డు ప్రజలతోటి దరఖాస్తులు చేపించి వాళ్ళకున్న సమస్యలు తీర్చాల్సి ఉంది. కానీ జమ్మికుంటలో ప్రజాపాలన జరుగుతున్న రోజే ఈ అవిశ్వాసం, ప్రజాపాలన మొదలైన రోజు 28వ తారీఖు రోజే ఈ అవిశ్వాస వ్యవహారం కూడా బయటకు వచ్చింది. దీంతో కౌన్సిలర్లు ఎవరు అందుబాటులో లేకుండా వేరు, ప్రజలకు వీళ్ళు అందుబాటులో లేకుండా అక్కడ శిబిరాల్లో గడుపుతున్న సంగతి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అపర్ణ.